హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. జై శ్రీరామ్. ఓం శ్రీ మహాలక్ష్మ్యాయ నమః. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం పూజ విధానం గురించి తెలుసుకుందాం. శ్రావణ శుక్రవారాల్లో జరుపుకునే ఈ వ్రతం సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం చేస్తారు. వరలక్ష్మి వ్రతం హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టమైనది. ఇది శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నిర్వహిస్తారు. ఈ వ్రతాన్ని ప్రత్యేకంగా స్త్రీలు కుటుంబ సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతోషం కోసం ఆచరిస్తారు. వరాలిచ్చే దేవత అయిన వరలక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టలక్ష్మిల అనుగ్రహం లభిస్తుంది. పురాణాల ప్రకారం ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సంపద, ఆయుష్య, సంతానం, ఆరోగ్యం 7 తరాలకు సౌభాగ్యం లభిస్తుంది. పురాణాల ప్రకారం శివుడి ఉపదేశంతో పార్వతీదేవి ఇదే వ్రతాన్ని ఆచరించారని చెబుతారు. ఐశ్వర్యం, సంపద, ఆరోగ్యం, సంతోషం, విజయం, సంతానం, ధైర్యం, జ్ఞానం లాంటి 8 ఐశ్వర్యాలు పొందాలంటే ఈ వ్రతాన్ని నియమితంగా చేయాలి అని విశ్వాసం. కుటుంబ సౌభాగ్యం కోసం స్త్రీ తన కుటుంబ సభ్యుల సుఖసంపదలకు పూజించే ప్రధాన పర్వదినం. పూజా విధానంలో మండపం ఏర్పాటు, బేయపు ముగ్గు, కలశం స్థాపన, అష్టోత్తర పూజ, తోరం ధరించడం, కథ వినడం, ముత్తైదువులకు తాంబూలం సమర్పించడం ప్రధాన ఆయామాలు సాంప్రదాయ శుద్ధిని సూచిస్తాయి. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించినవారు సకల సౌభాగ్యాలు మరియు ఆయురారోగ్యాలు పొందుతారు. ఈ వ్రత కథను వినడం ద్వారా కూడా పుణ్యం కలుగుతుంది. ఇల్లు సంపూర్ణంగా ఐశ్వర్యవంతమవుతుంది. వ్రతనిష్ఠతో తల్లి వరలక్ష్మీ కృపతో అభీష్టకములు తీరుతాయని విశ్వాసం. స్త్రీలు తమ కుటుంబం కోసం అష్టైశ్వర్యాలు లభించాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అష్టలక్ష్మీల అనుగ్రహంతో ఆశీర్వాదాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పూజా సామగ్రి: కలశం, కొబ్బరికాయలు, పూలు, పండులు, మామిడి ఆకులు, పసుపు, కుంకుమ, గంధం, దీపం ఒత్తులు, అగరబత్తులు, అక్షింతలు, నైవేద్యాలు, పాయసం, పండులు, చక్కెర పొంగలి, వరలక్ష్మీ ఫోటో లేదా విగ్రహం లేదా కలశం మీద ముఖ్య చిత్రం. పూజ విధానం: వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం ఆచరించాలి. గుమ్మ ముందు అందంగా ముగ్గులు వేసుకుని ఇంటిలో ఉన్న గడపని పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో అమర్చుకోవాలి. పూజా సామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. పసుపు గణపతిని సిద్ధంగా ఉంచుకోవాలి. కలశంలో నీరు పోసి అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, 1 రూపీ కాయిన్ వేసి పైన కొబ్బరికాయ పెట్టి కుంకుమ బొట్టు పెట్టాలి. దీపం, అగరబత్తులు వెలిగించి ధూపం వేయాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా శ్రేష్టమైనది. పిండి ప్రమిదలలో దీపారాధన చేస్తే ఎంతో శుభప్రదం. మంత్రాలతో మహాలక్ష్మి అమ్మవారిని ఆహ్వానించాలి. ఓం శ్రీం హ్రీం క్లీం ఐశ్వర్యలక్ష్మ్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. పూలు, అక్షింతలు సమర్పించి నైవేద్యాలు పెట్టాలి. కుటుంబ సభ్యులు కలిసి వరలక్ష్మీ వ్రత కథ వినాలి. ఆరతి ఇచ్చి ప్రసాదం పంచిపెట్టాలి. ఈ విధంగా వరలక్ష్మీ వ్రతం చేస్తే గృహంలో సౌభాగ్యం, ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని నమ్మకం. ఈ విధంగా వరలక్ష్మీ వ్రత విశిష్టతను తెలుగులో వివిధ పురాణ కథనాలు, సాంప్రదాయాలు తెలుపుతున్నాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆ అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ మీకు కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్.